మిత్రులారా, నిజం, నా పెద్ద కుమారుడు చుక్కాపూరు పడమటి తన యాక్సిడెంట్ అయ్యి బైక్ లారీ టిప్పర్ గుద్దుకొని చనిపోయిన సందర్భంలో అంబులెన్స్ రావడానికి రెండవ వ్యక్తి చనిపోయినప్పుడు గంటన్నర సమయం పట్టింది. రెండవ వ్యక్తి చనిపోవడానికి కారణం అంబులెన్స్ లేట్గా వచ్చింది. ఆ సెంటర్ మన తలకొండపల్లిలో లేదు నాన్న అని చెప్తే, నాన్న అంబులెన్స్ చాలా అవసరం, ఆపద సమయంలో కష్టం ఉన్న సమయంలో అత్యవసరంగా చికిత్స ఇస్తే కొన్ని రోజులు జీవితాలు కాపాడవచ్చు. మేము నేర్చుకున్నది వైద్యపరంగా మొదటగా ప్రథమ చికిత్స చేయడమే మేము నేర్చుకున్నాం నాన్న. అప్పటి వరకు మన అకౌంట్లో నెలకు 60,000 లెక్కన 12 లక్షల రూపాయలు 20 నెలల జీతాన్ని జమ చేసుకున్నాడు. చక్కగా వచ్చి నాకు ఇచ్చిండు. నాన్న అంబులెన్స్లో నా జీతం మొత్తం ఇన్వాల్వ్ చేసి మిగతా 13 లక్షలు నువ్వు కట్టి ట్రస్ట్ ద్వారా అంబులెన్స్ తలకొండపల్లికి ఇవ్వాలని చెప్పి అంటే, తలకొండపల్లిలో హరీష్ రావు గారి ద్వారా, హెల్త్ మినిస్టర్ ద్వారా సెంటర్ను శాంక్షన్ చేయించుకొని, కొంతమంది పెద్దవాళ్ళను కనికరించుకొని వాళ్ళ ద్వారా సెంటర్ శాంక్షన్ చేయించుకొని అంబులెన్స్గా గిఫ్ట్గా ప్రభుత్వానికి ఇచ్చి 108 అంబులెన్స్ ఈరోజు తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉందంటే కారణం నా కుమారుడు డాక్టర్ అఖిల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు భావన, నా కోడలు ఇక్కడ డ్యాన్స్ చేసింది. భావన కూడా ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్లో మెంబర్గా చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా కుటుంబ ట్రస్ట్లో 2 కోడళ్ళు, 2 కొడుకులు, నా భార్య, నా తల్లి, నా చెల్లెలు, నేను ఈ మొత్తం కుటుంబాన్నే ట్రస్టులో మెంబర్లుగా ఏర్పాటు చేసి ప్రతి రూపాయిని కేవలం పేదవాళ్ళకే అంకితం చేయాలనే సగటు నియమావళిని నియమించి మా గత్యంతరం తర్వాత కూడా కేవలం దాని ద్వారా వచ్చే ఆర్థిక వనరులను ఆ ట్రస్ట్కి ఏదైతే అంకితం చేస్తున్నామో వాటన్నిటిని కూడా వడ్డీ రూపంలో వచ్చేట్లుగానే సమకూరుస్తూ ఆ వచ్చిన దాన్ని సేవకే ఉపయోగించాలి, సొంత వ్యక్తిగతమైన అలవాట్లకు ఉపయోగించొద్దనే నిబంధనను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నా కుటుంబానికి ఈరోజు మా వియ్యంకులు బద్రీనారాయణ గారు, రాజేందర్ గారు 2 బిడ్డలని వాళ్ళ బిడ్డలు కాదు మా బిడ్డలుగా ఈరోజు మా ఇంటికి ఇచ్చిర్రు. చదివించి ఒక డాక్టర్లను పీజీలను చేయించి మా 2 కుమారులను నేను డాక్టర్ చదివించిన వాళ్ళ బిడ్డల్ని కూడా వాళ్ళు డాక్టర్ చదివించి మా ఇంటికి ఒక బిడ్డగా మహాలక్ష్ములను ఇచ్చిండ్రు. తప్పకుండా వాళ్ళందరినీ మేము కనుల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఆ దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డల పైన కూడా, నా కుటుంబం పైన కూడా ఉండాలి. మేము ఇంకా ఈ ప్రాంతానికి సేవ చేసే విధంగా మీ ఆశీస్సులు మాకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, మా కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు మా అమ్మ మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. మీరు కూడా తల్లిలాగా, అన్నలాగా, తమ్ముడిలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఏదన్నా తప్పు చేసినా దాన్ని సరి చేసుకొని పోయే విధంగా మాకు ఇప్పుడే జయపాలన చెప్పిండు. ఆవేశం తగ్గించుకోవాలన్నాడు, కానీ అది బ్లడ్లో వచ్చింది. అయినా ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ద్వారా ఎన్నో సందర్భాలలో ఇప్పుడే చెప్పిన, ఏదైనా కోపం వస్తే ఓం నమ శివాయ అని జపం చేయాలి, లేదా 1, 2, 3 వేయించుకోవాలి. అలా ఎన్నోసార్లు అణుచుకొని మంచి మార్గం వైపు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మా కుటుంబంలో ఉన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఇంటి కొరకు, ఈ సమాజం కొరకు ఏందో అంత పైసలు వస్తే ఏం చేస్తారు? నా బిడ్డకు కావాలి, నా పెళ్ళానికి కావాలి, బంగారు గొలుసులు కావాలి, నెక్లెస్లు కావాలి, డైమండ్స్ కావాలంటారు. నా భార్య ఎప్పుడు కూడా 1 తులం బంగారం కూడా నన్ను అడగలేదు. కేవలం ఏ రోజు కూడా కోట్ల రూపాయలు దానం చేస్తుంటే కూడా ఎందుకు చేస్తున్నామని ఒక్కరోజు ప్రశ్నించలేదు. అంటే నేను ఈరోజు వ్యాపారపరమైన ఎదుగుదలలో ఉన్నా, ఏదో ఒక కోమటోడిగా పుట్టిన చిన్న కుటుంబంలో పుట్టి ఎదిగిన తర్వాత డబ్బు సంపాదించిన దాన్ని నా కుటుంబమే కాదు, ఈ జీవితానికి సార్థకతనిచ్చిన నా ప్రజలకు కూడా చెందాలనే ఆశయంతో నేను నిబంధనను రాసుకున్న. ఆ నాగ సాధువులు అయితే హైందవ ధర్మాన్ని ఏ రకంగా అయితే కాపాడాలని వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తానని రాసుకున్నారో, కేవలం
10 మందికి సహాయం చేసే కొరకే ఈ జీవితం అంకితం కావాలని నేను కూడా ప్రమాణ పత్రాన్ని రాసుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా మరి ప్రేమపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ఒకసారి డాక్టర్ మేఘన గారికి అదేవిధంగా వాళ్ళిద్దరి కోడళ్ళకి ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆల ప్రాంతంలో చదివిస్తే మన ప్రాంతానికి వచ్చి సేవ చేస్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి ఒకసారి వారికి గట్టే చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియాలి. డాక్టర్ భావన గారికి, డాక్టర్ మేఘన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రాజవర్ధన్ గారు అయితే ఇక సాంస్కృతిక కార్యక్రమాలపైన మంచి పట్టు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అనుకుంటున్నా రేపు కాల్ చేసి ఈడ రాంగ్ ఉన్నాయి, ఈడ రైట్ వచ్చి నాకు సలహాలు సూచనలు ఇస్తారు రాజవర్ధన్ గారు. నిజంగా వారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా ఉంటే ఒక 2 మాటలు ఏమో రాజవర్ధన్ గారు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. నమః శివాయ. బోలో శంకర భగవానికి. మరి మా బావగారు వెంకటేష్ గారు మొన్న నేను శివ మహాపురాణంలో ఒక 10 రోజులు ఆ కార్యక్రమంలో ఉంటే మరి బావ ఏంది ఇదేనా మొత్తం అని చెప్పేసి అన్నాడు. అడిగితే నాకు సమాధానం రాలేదు. మరి ఇప్పుడు మా బావగారు మాట్లాడిన దాన్ని బట్టి ఒకటే, ఆ పురాణాలు చేశా కాబట్టే వారి కొడుకుని మేము పొందగలిగినాము. మరి వారికి మరొక్కసారి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఓం నమః శివాయ.